రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మరలా తండ్రి వద్దకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరలా ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎందుకనంటే నిన్ను నన్ను తన రాజ్యానికి చేర్చుకొనడానికి, మరి వధువు సంఘముగా మనల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చేటువంటి ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఆయన వచ్చేటువంటి టైంకి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఆయన రాజ్యం పొందడానికి మరి ఏవైతే క్వాలిటీస్ కలిగి ఉండాలో మనం వాటిని కలిగి ఉండాలి. ఆ క్వాలిటీస్ని అనుసరించి మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మరి ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఘనపరుస్తూ స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనేటువంటి వారముగా ఉండాలి. అన్యాయము, అక్రమము, దొంగతనము, మరి ఇటువంటివన్నీ కూడా అబద్ధాలు, వీటినన్నిటిని మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కనుక మనం జీవిస్తే ఆయన దానికి సంబంధించినటువంటి తీర్పునే మనకైనా తీర్చబోతున్నాడు. అలా కాదని కనుక ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దానికి సంబంధించినటువంటి తీర్పు అయినా తీర్చబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. కనుక మనము ఈ లోకంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తామో మరి దానికి సంబంధించినటువంటి తీర్పు ఆయన తీర్చి దానికి ఇవ్వాల్సినటువంటి బహుమతి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీతివంతులుగా, యథార్థవంతులుగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా, ఇతరులకు సహాయకులుగా గనక మనం జీవిస్తే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి బహుమతి ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. అలా కాదని చెప్పి దేవుడు తెలిసి కూడా తెలియనట్టుగా మనం జీవిస్తూ ఆయన వెంబడించకుండా, రక్షింపబడకుండా, లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, లోకానుసారమైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ మరి మనం గనక జీవించినట్లయితే దేవుడు దానికి ప్రతిఫలంగా రావాల్సినటువంటి బహుమతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఎటువంటి రీతిలో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో మరి దేవుడు తెలియచేసి ఉన్నాడు. కనుక మనము ఏ క్రియ అయితే చేస్తామో ఆ క్రియ చెప్పునే దేవుడు మన జీవితాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన క్రియలను మనం చక్కదిద్దుకుందాం. మన క్రియలను మనము బాగుగా ఎరిగి ఉన్నాం కనుక మరి చెడ్డ క్రియలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టి మంచి క్రియలు చేసేటువంటి వారం ఉందాం. ఆయనకి ఇష్టమైనటువంటి బాటలో మనం నడిచేటువంటి వారం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు ప్రభా. అయా నీవు క్రియలు చొప్పున ఇచ్చేటువంటి దేవుడు కనుక అయా మా జీవితము నాయన మంచిగా ఉండాలంటే, మా జీవితము నీ రాజ్యమై ఉండాలంటే ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి జీవించుట అయితే మేము కలిగి ఉండాలి. కనుక ప్రభా అటువంటి జీవితం మాకు దయచేయండి. అయా మీ రాజ్యం వద్దు అని మేము అనుకుంటే ప్రభా మా ఇష్టమైన మీరే సెలవిచ్చారు కనుక అటువంటి దురాలోచనలు, అటువంటి నాయన దుష్ట ఆలోచనలు తొలగించుకుని ప్రభా ఆయన తండ్రి మేము నా తండ్రి మంచి క్రియలు చేసేటువంటి వారముగా, సత్క్రియ చేసేటువంటి వారముగా మేము ఉన్నట్టుకుని సహాయం దయచేయండి. సత్క్రియ చేయలేనిటువంటి కయ్యను ఏమయ్యాడో మేము చూసి ఉన్నాం ప్రభా. అటువంటి రీతిగా మేము ఉండకుండా ఉన్నట్లు సత్క్రియ చేసిన అయా తండ్రి యేసుక్రీస్తు వారి వల్లే మేము ఉండుటకుని సహాయం దయచేసి అయా నా తండ్రి నా ప్రభాని వెంబడించి మీరు మాకు ఇచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని, మా యొక్క క్రియలు ఇకనైనా మార్చుకుని, ఇకనైనా దిద్దుకుని, చక్కపరుచుకుని, నీలో ఎదుగుట్టుకుని, నీ రాకడకు ఎదురు చూచుట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా ప్రతిమలాడి వేడుకుని పొందించినాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.